బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎర్రకోట ఢిల్లీలోని మెట్రో స్టేషన్లోని భారీ స్థాయిలో పేలుడు. ఆ పేలుడికి సుమారుగా 10 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. దాంతోపాటుగా 24 మంది వరకు ఇప్పటికే క్షతగాత్రులు బయటపడినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే 5 వరకు విషమంగా ఆరోగ్యం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఒక పక్క మన విజువల్స్ కూడా చూడవచ్చు. రెండోది అక్కడ అప్పటికే లోకనాయక జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తున్నది. ఇది బాంబు బ్లాస్టా లేదు అనుకుంటే ఇంకేమైనా ఉన్నదా, టెర్రరిస్టులు ఏమైనా పెట్టారా, ఇంకేమైనా పెట్టారా అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఇక్కడ ఇప్పటికే ఎన్ఎస్జీ ఎన్ఐఏ అధికారులు కూడా చేరుకుంటూ ఉన్నారు. 6:55 భారీ స్థాయిలోని పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించడంతో 200 మీటర్ల వరకు కూడా ఈ పేలుడు గట్టి శబ్దాలతోటి ఢిల్లీ అంతా కూడా మొత్తం శబ్దాలతో నిండిందని తెలుస్తూ ఉన్నది. ఎర్రకోటలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్కి అక్కడికక్కడే 10 మంది వరకు చనిపోయారు. ఆ 10 మందితో పాటు 5 వరకు కూడా విషమంగా ఉన్నదని తెలుస్తున్నది. వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. మూడోది 24 మంది క్షతగాత్రులు ఇప్పటికే బయటికి తీసినట్టు తెలుస్తూ ఉన్నది. అక్కడ చెబుతూ ఉన్నారు, ఒక పక్క అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎవరైతే ఉన్నాయో అక్కడ భారీ స్థాయిలో పేలుడికి మా శబ్దాలు మాకు చెవులు కూడా వినబడట్లేదు, శబ్దాలు దాటికి ఇబ్బందులు పడుతున్నామని కూడా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఇట్లాంటి పేలుడు సంభవిస్తుందని ఎవరు అనుకోలేదు. ఇంత దారుణంగా జరుగుతుంది అనుకోలేదు. కానీ ఒక పక్క ప్రధానమంత్రి మోడీ నుంచి అట్లాగే హోంశాఖ మంత్రి కూడా అమిత్ షా కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరోపక్క భూటాన్ పర్యటనకి వెళ్ళవలసి ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ రేపు వెళ్తున్నారా లేదా అని అది కూడా తెలియాల్సి ఉన్నది. ఏది ఏమైనా దేశ రాజధానిలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ మాత్రం ఇది టెర్రరిస్టులు పెట్టారా, లేదు అనుకుంటే టెర్రరిస్టులు కాకుండా అది బాంబు బ్లాస్టా అని మొత్తం కూడా తెలియాల్సి ఉన్నది. కానీ ఇదే విషయం మీద నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఏదైతే హర్యానా రాష్ట్రంలోని భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అవి ఎన్ఐఏ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగినటువంటి పరిణామంలోని ఇది జరగటువంటి అన్యాయం అని చెప్పేసి కూడా ఒక పక్క అనుకుంటూ ఉన్నారు. కానీ మరోపక్క దేశ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలోని ఒక పక్క ఎలక్షన్ జరుగుతూ ఉన్నది, 2వ విడత ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. కానీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు అట్లా జరిగిందని ఆలోచనలో పడినట్టు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కానీ ఏది ఏమైనా ఇది జరిగినటువంటి సంఘటన పెహల్గామ్ దాడులు జరిగినటువంటి ఏదైతే సంభవించిందో పెహల్గామ్ దాడిలో మాత్రం టెర్రరిస్టులు అక్కడ జరిగినటువంటి దాడుల్లో కాల్పుల్లోని అప్పుడు చనిపోయిన విషయం కూడా తెలుసు. కానీ ఇదే ధాటిగాని అప్పుడే అది జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో జరిగినప్పుడు దాని విషయం మీద పాకిస్తాన్లోని ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి భారత సైన్యము. కానీ అది జరిగి కొన్ని రోజులు కూడా అవ్వలేదు. అది కూడా దేశ రాజధానిలోని, అది కూడా ఎర్రకోట దగ్గరలోని, అది కూడా ఉన్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్లోని ఈ బాంబు సంభవించడం చాలా దారుణమని తెలుస్తూ ఉన్నది. అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బాంబు బ్లాస్ట్ జరిగిన దగ్గర ఆ బాంబు బ్లాస్ట్ దగ్గర ఎర్రకోట దగ్గర జరిగినప్పుడు కారులో ఆ బాంబు ఉన్నదని కూడా తెలుస్తున్నది. కారులో నుంచే పైకి లేచింది, ఆ బాంబు పేలిందని ఒక పక్క అనుకుంటూ ఉన్నారు. మరోపక్క ఇప్పుడు వరకు 10 కార్ల వరకు అక్కడ ధ్వంసమయ్యాయి. అదే కాకుండా 24 మంది క్షతగాత్రులు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 5 వరకు ఇంకా విషమంగా ఉన్నదని చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రమాద స్థాయిలో ఉన్నారని తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే అక్కడికి 10 మంది చనిపోయినట్టు అక్కడ ఒక టూరిస్ట్ని కూడా చూసినాము. ఆ టూరిస్ట్ కూడా పరిస్థితి రక్తమడుగుల్లోని ఎట్లా నడుస్తున్నాడో కూడా చూడొచ్చు. ఇదంతా చూస్తే ఇది ఏమైనా టెర్రరిస్టుల దాడులా, లేదు అనుకుంటే బాంబు బ్లాస్టా, ఇవన్నీ ఇది చూడవలసి ఉన్నది. ఏదైనా ఎన్ఐఏ అధికారులు, ఎన్ఎస్జీ అధికారులు ఢిల్లీలోని అక్కడ ఉన్నటువంటి ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న అధికారులంతా కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. 6:55 ఇది పేలుడు సంభవించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అదేంటో వివరాలు చూద్దాం.